చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆడుదాం ఆంధ్ర అంటూ 120 కోట్లు స్కామ్ చేసింది రోజారెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు గౌతు శిరీష అలాగే అఖిల్ ప్రియ మంత్రి గారు నిలదీయటం, మంత్రి గారు దర్యాప్తు చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అసలు ఈ ఆడుదాం ఆంధ్ర ఏంటి, రోజా స్కామ్లు ఏంటి, తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్టు, బెయిల్ నేపథ్యం ఏంటి, వీటిపైన మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆడుదాం ఆంధ్ర స్కామ్ అంటున్నారు, అలాగే పోసాని కృష్ణమురళి బెయిల్ అంటున్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో ప్రతి స్కీము స్కామ్ అండి. ప్రతిరోజు ఒక దోపిడీ జరిగిందండి. వాళ్ళ మొత్తం వ్యవహారం అంతా అవినీతిమయం అండి. అవినీతిమయం, అరాచకం, అడ్డగోలు దోపిడీ. దాని మీద వీళ్ళకి సమయం కూడా చాలదు. ఇప్పుడు ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక 25-20 సంవత్సరాలు వెనకపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికి విడిపోయినప్పుడు ఉన్న పరిస్థితుల కంటే వెనకపోయింది బాగా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? దాన్ని చక్కబెట్టాలి. అధికారులు అందరూ జగన్ బ్యాచ్ ఉన్నారు, ఏరాలి. కొన్ని చోట్ల అవసరమైతే వాళ్ళ చేత చేయించుకోవాలి పని. ఇలాంటి తలనొప్పులు ఉన్నాయి వాళ్ళకి. అయినా సరే ఏదో కింద మీద పెట్టి సెట్ చేసుకుంటున్నారు. అక్కడ ఏదో ఒకటి సెటరేట్ చేయకుండా, అంటే పెన్షన్లు, జీతాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా వీళ్ళ మీద పడి అరెస్టులు అయ్యి అంటే జనం ఏమంటారంటే నీకు ఇంతకీ వేయించుకున్నావు, నీ వాళ్ళకి తేడా ఏముంది అంటారని చెప్పేసి పాపం వాళ్ళు ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇలాంటి ఈ కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళకి వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరురా అని చెప్పేసి అరుంధతి అంటుంది కదా, నువ్వు నన్ను ఏమి చేయలేరురా అని అలాగా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అరుంధతి అనుకుంటున్నారు. అనుకుని వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముందు భయపడ్డారు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళు ఏం చేయరు, వాళ్ళు పాటలు పడుతున్నారు, మనం చేసిన విధ్వంసం కడుక్కోవడానికి సరిపోతుంది మనం వేసిన బురద అని అనుకుంటున్నారు వాళ్ళు. అయితే అంత తేలిగ్గా ఏమి విడిచిపెట్టరు. వీళ్ళు చాలా పకడ్బందీగా ఎక్కడ బిగుసిపోకుండా మంచి కట్టుదిట్టమైన దూలానికి వాసం మీద దగ్గొట్టినట్టుగా, వాసం మీద దగ్గొడితే మళ్ళీ ఈతలు లాగలేరు కదా, అలా సెట్ చేస్తున్నారు. అది కొంచెం ఆలస్యం అవుతుంది, మళ్ళీ వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది, కేడర్కి అయితే ఆగ్రహం అవుతుంది. ఇది చూడటానికి మరి నిజంగా వీళ్ళు ఏమీ చేయట్లేదని అనిపిస్తుంది. దానికి తోడు జగన్ హయాంలో పనిచేసిన కీలకమైన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎదుర్కొందో, సిఆర్డిఏలో కానీ, ఋషికొండ విషయంలో కానీ, లిక్కర్లో కానీ, విద్యుత్తులో కానీ, పోలవరం ప్రాజెక్టుల్లో కానీ, ఇలాంటి వాటిలో కీలకంగా పనిచేసిన వాళ్ళు అధికారులు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు కీలకమైన స్థానం, ఇంకా అంతకన్నా మంచి స్థానాల్లో ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా డౌటు, వీళ్ళు ఏదైనా అవుద్దా అవదా. మరి అది మంత్రి గారి సమాధానం సరిగ్గా తృప్తిగా లేదు. కారణం ఏంటి? ఆ అధికారి గతంలో మరి రోజా గారు చేసిన వాటిల్లో భాగస్వామి అతను. అందుకని కొంచెం అలా అనిపించింది. కానీ ఆయన సభాసంఘం వేస్తున్నారు, ఒక కమిటీ వేసి నిగ్గు తేల్చడానికి ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి పార్టీ స్టాండ్ క్లియర్. కూటమి ప్రభుత్వం తరపు స్టాండ్ క్లియర్. రోజా గారిని ఒక ఆట ఆడుకోవాల్సిందే అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. అయితే రోజా గారి పరిస్థితి ఏంటంటే, ఇన్ని తప్పులు కింద పెట్టుకున్న ఆవిడ చేసిన ఏదో నోరు బారేసుకుంటాం అంటే కాదండి. నోరు బారేసుకుంటాం అనేది నోటు జబ్బు. ఆవిడకి అది ఎవడ ఆపినా ఆగదు. ఎంత మర్యాదగా పిలిచినా ఎరా పోరా ఒరే అంటుంది, అందరినీ ఇష్టమైనట్టు మాట్లాడుతుంది. ఆవిడ మీద ఒక రకమైన కార్నర్ ఉంటుంది అందరికీ. మంచి హీరోయిన్ ఆవిడ, ఒకప్పుడు అందరూ అభిమానించి ఉంటారు. అలాగే టీడీపీలో పనిచేసింది కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా ఫైర్ బ్రాండర్ బాబు అని రోజా గారి మీద అభిమానమే ఉంటుంది. ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళి తర్వాత వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారిని, ఏ నాయకుడిని పడితే ఆ నాయకుడిని ఇష్టమైనట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అంతేకాకుండా ఒక రకమైన వదరబోద్దనం, గర్వం, అహంకారం, తలపోగరు, తలబిరుసు ఇవన్నీ చూపించింది. ఆడవాళ్ళకి, మహిళలకు ఆ మాత్రం ఉండకూడదా అని అంటారు. ఏమనంటే ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. నువ్వు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నావు, ప్రజా సంబంధించిన జీవితంలో ఉన్నారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి ఎవరైనా సరే. పైగా నువ్వు పదవిలో ఉన్నావు, ప్రజలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ దర్శనం టికెట్లు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆవిడ స్కామ్ చేసిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు నిగ్గు తేల్చడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆడదాం ఆంధ్రాలో స్కీమ్లో కూడా 120 కోట్ల స్కీమ్లో దాదాపు 40-50 కోట్లు కొట్టేశారని చెప్పేసి అది కూడా ఉంది. ఇవే కాకుండా ఋషికొండ ప్యాలెస్ ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆవిడ శాఖ. దాన్ని ఆదాయం వచ్చి దాన్ని 10 కోట్ల పైన ఆదాయం వచ్చి దాన్ని ఇంతకు నువ్వు కూలగొట్టావు, ఇక్కడ ఇంత కొట్టావు, ఎవరి కోసం కట్టావు, ఇవన్నీ ఆవిడ దగ్గర నుంచి రికవరీ పెట్టాలి. ఇదే కాకుండా వాళ్ళు ఎవరి దగ్గర ఒక 70 లక్షలు 80 లక్షలు డీల్ మాట్లాడుకుని ఎవరికో ఏదో చైర్మన్ ఇస్తా అని చెప్పి అన్నారంటే అది ఒకటి మళ్ళీ పైకి వస్తుంది. ఇది ప్రధానంగా కనిపించి ఒక్కసారి ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే ఇంకా 100 వస్తాయి. అర్థమైందండి.
కాబట్టి వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. సరే వీళ్ళు తాటాకి చప్పుళ్ళు కుందేలు బెదురుతాయి అన్నట్టు ఇలాగ అరిస్తే వాళ్ళు ఏమో ఆగుతారేమోలే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాడో, ఆడవాళ్ళని గట్ట ఏమనకండి అంటున్నాడు కదా, పేరు నాని వాళ్ళు ఆవిడ అన్నాడు కదా అని అలాగేమో వదిలేస్తారేమో అని మాట్లాడుతున్నాయి. కొన్ని వదిలేద్దురేమో, మరి నువ్వు నోరు మూసుకూరుకున్నావా, కంప్రెస్ కప్పెడితే ఆగేవా, తొక్కిసలాట విషయంలో కానీ, నిన్న కాక మొన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్ విషయంలో కానీ, ఏదైనా సరే నువ్వు కంప్రెస్ కప్పెడితే ఆకుండా ఇష్టం మాట్లాడుతుంది ఆవిడ. సెంటీమీటర్ చేస్తే కిలోమీటర్ చేద్దంట. ఏం చేస్తారు అసలు? మీకు ఆ ఛాన్స్ ఎందుకు వస్తుంది? మీకు ఎవరిస్తారా ఛాన్సు? అయిపోయింది. అది ఒక చరిత్ర గతం, ముగిసిన అధ్యాయం. వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనేటువంటిది ముగిసిన అధ్యాయం. వాళ్ళ శాశ్వత జీవితం అంతా ఇంకా ఆయనతోటే ఉంటే జైల్లో గడపాల్సిందే తప్ప ఆయన దగ్గర నుంచి బయట వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితులు, పూర్వం నుంచి ఆయనతో పాటు కలిసి ఉన్నవాళ్ళు. విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడంటే మీరంతా కదండి. విజయసాయి రెడ్డి కన్నా ఇంకెవరు ఉంటారో? తోడు దొంగ కదా జగన్మోహన్ రెడ్డి తోటి. చూసుకుంటే అతను బింబం అయితే ఇతను ప్రతిబింబం, అతని నీడ ఇతను జగన్మోహన్ రెడ్డికి. పైగా జైలు మేటు A1 A2 కదా, అంతకన్నా ఏముంటుంది. కాబట్టి వీళ్ళు అంత ఊరికే తెలియక వాగుతున్నారు, కానీ వీళ్ళందరూ తప్పకుండా లోపలికి వెళ్తారో అది కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకా ఆలస్యం చేయటం టీడీపీకి కానీ కూటమికి కానీ మంచిది కాదు. వాళ్ళు ఆలస్యం చేయరనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం ఈ నెలాఖరికల్లా జగన్మోహన్ రెడ్డి లోపల పోతున్నాడు. ఎందుకంటే ఈ మద్యం స్కామ్లో అతను ఆల్రెడీ చేసిన బోళ్ళను ఉన్నాయి. అన్నిటికన్నా మిఠాయి పొట్టలం కింద దొరికింది ఏంటంటే ఈ మద్యం స్కామ్లో. వీళ్ళు 3 నెలలు 4 నెలలు అమ్మారు మద్యం, ప్రభుత్వం మారిన తర్వాత కూడా. అప్పుడు ఎంత అమ్మకాలు వచ్చినాయి, ఏ రేటుకి అమ్మితే ఎంత వచ్చింది అనేటువంటిది ఒక లెక్క వచ్చింది. అప్పుడు వెనక్కి చూస్తారు. నువ్వు ఎందుకో, అప్పుడు ఒక షాప్ ఉంటుందండి మీకు, రోజు 10,000 అమ్ముతుంది. మీరు సరే వాడికి అప్పచెప్పి వెళ్ళారు, టఫాలమని 4,000 పడిపోయింది అనుకో, ఎవరు రావట్లేదండి అని చెప్పడం 2-3 రోజులు అమ్ముతారు. అలాగో 5-6 రోజులు అమ్ముతారు. ఏంట్రా ఎలా జరుగుతుందని మళ్ళీ మీరు మీరు కూర్చుంటారు ఆయన పంపించి. అప్పుడు మళ్ళీ 10,000 అమ్మింది అనుకోండి, 5,000 దొబ్బేసినట్టే కదా. అంతే కదా. అంతే దొరికాడు మిథున్ రెడ్డి, ఆయన వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ లోపల కూర్చుంటారు. ఇక ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంలో చంద్రశేఖర్ రెడ్డి ఒకడో, పేరు నాని ఒకడో, పెద్దిరెడ్డి ఒకడో, చిదిరి అప్పలరాజు ఒకడో, ఇలాగా అనేక మంది ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, వీళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క స్కామ్ చేశారు, ఒక్కొక్క దురాఘాతం చేశారు, అరాచకం చేశారు, భూదోపిడీ చేశారు, అవినీతి చేశారు. ఇవన్నీ వాళ్ళకి తలకు మించిన భారం. అయినా సరే ప్రత్యేకించి దీని మీద దృష్టి పెట్టాలి. మీరు అభివృద్ధి ఎలా చేస్తున్నారో, రోడ్లు ఎలా చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే పోలవరం ఎలా కట్టాలనుకుంటున్నారో, ఇది కూడా ఒక పార్ట్. ఇక వాళ్ళు ఒక 8 నెలలు 7 నెలలు అయిపోయింది కదా, ఇక దీని మీద దృష్టి పెట్టారని అనుకుంటున్నాను నేను. అలాంటి సంకేతాలు వస్తున్నాయి మనకు తెలుసు. కాబట్టి డెఫినెట్గా ఇది జరుగుద్ది. ఇవాళ రేపు వరుసపెట్టి అరెస్టులు ఉంటాయండి. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో తేలాలంటే సిఐడికి అప్పచెప్పాలి సార్. ఆ సిఐడి మీద ఒత్తిడి భారం, పని భారం చాలా అధికంగా ఉంది. ఇప్పటికే పెట్టిన కేసులతోనే చాలా అధికంగా ఒత్తిడి భారం ఉంది. ఇప్పుడు ఇవన్నీ వాటి తోడైతే ఇవి కూడా నెమ్మదించే ప్రమాదం ఉన్న ఉద్దేశంతో మెల్లిగా చేసుకుంటూ వెళ్తున్నారనుకోవచ్చా? అది కూడా ఉంటుందండి. ఎందుకంటే ఒకేసారి 100 కేసులు ఇచ్చేది ఏది తేలదు. ఉదానంగా ఒకటి పెడతారు. అయితే సిఐడి బృందాన్ని కూడా పెంచాలి, కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాలి వీళ్ళ కోసం. రిక్రూట్మెంట్ ఉన్నవాళ్ళనే. ఇప్పుడు కొంతమందిని మంచి మిరకల్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి దేనికి ప్రలోభాలు లొంగనాలను చూసుకుని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు సాధిస్తారు, కొంత ఉత్సాహంగా ఉంటారు కొత్త వాళ్ళు యువ ఆఫీసర్లకు ఇచ్చి, వాళ్ళ ఉత్సాహవంతులకి ఇచ్చి కొట్టేండి పట్టుకుని చెత్త కొట్టేండి అని చెప్పాలి. ఇక వాళ్ళకి కుమ్ముదులేస్తారు. ఇక పోసాని కృష్ణమురళి అంటారా, అతను చేసిన పాపానికి, అతను చేసిన తప్పుడు పనులకి, అతను చేసిన మాట్లాడిన తప్పుడు కోతలకే ఫలితం అనుభవిస్తున్నాడు. అతని మీద ఎవరికీ జాలి లేదు. ఈ ప్రభుత్వాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ తప్ప, వాళ్ళ పత్రికలు తప్ప, వాళ్ళ విశ్లేషకులు తప్ప ఎవడో కూడా వీళ్ళు చేసిన తప్పు అనరండి. నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు అలాగా అని అంటున్నారు. వాళ్ళు కూడా ఉత్తు పుణ్యాను కదా అతను మాట్లాడింది. చంద్రబాబు గారిని మాట్లాడినా, రామోజీరావు గారిని మాట్లాడినా, TV5 చైర్మన్ గారిని మాట్లాడినా, చంద్రబాబు గారిని మాట్లాడినా, లోకేష్ గారిని మాట్లాడినా, బాలకృష్ణ గారిని మాట్లాడినా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాట్లాడినా ఉత్తు పుణ్యాను కదా. నీకేం అపకారం చేశారు వాళ్ళు? ఇప్పుడు నీకేమైనా నష్టం చేసి నీకేమైనా అపకారం చేస్తే మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏదో అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటావా? నీ బుద్ధి లేదా? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే అజ్ఞాతం, ఎవడో తెలియదు. అసలు వైసీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి అభిమానులాగా ఆ ఫేక్ బ్యాచ్ వాళ్ళంతా టీడీపీ వాళ్ళ కింద, లేకపోతే ఇంకోళ్ళ కింద దొంగ అకౌంట్లు పెట్టుకుని కులాల మధ్య కుంపటి పెట్టి రకాలవి. నువ్వు ఆచితూచి మాట్లాడకుండా వాళ్ళు ఏదో నేను అన్నారని చెప్పేసి నువ్వు వంటమేటి అసలు ఇగ్నోర్ చేయాలి. నేను మాట్లాడుతాను, నన్ను 300 మంది తిడతారు, ఆయన పట్టించుకుంటావా? నువ్వు చెప్పాలని ముందు చెప్పాలంతే. కానీ నువ్వేం చేసావు? వాళ్ళు తిట్టావు. నువ్వు మంచి మాట మాట్లాడితే నేను ఎందుకంటారు? ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి మేము మాట్లాడుతున్నామండి. జగన్మోహన్ రెడ్డిని
బందిపోటు దొంగ అన్నాడు. అతను దొంగడు కాబట్టి నోరు మూసుకుంటున్నాడు. లేకపోతే నన్ను నమ్మే కేసు పెట్టచ్చు కదా అతను, ఎందుకు పెట్టలేదు? ఇంకా నిన్ను దొంగతనాలు చేయడం చెప్తాం, మనం చూపిస్తాం, మనం ఇంకా కెలుక్కుంటేనే మనం టచ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. రోజారెడ్డి గారు మొన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముసలాడు వయసు అయిపోతుందని చెప్పి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఆవిడేమైనా దేవుడు వరం పొంది 60 ఏళ్ళతో ఆగిపోతుందంటారా? అలా కాదండి, 60 ఏళ్ళతో తను ఆగిపోయినాగా నా మాట మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని మనం పార్టీలకు అతీతంగా చూడాలి. కులం, మతం, పార్టీలు ఇలాంటివి అతీతంగా మన 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 రాష్ట్రానికి సంబంధించి సౌత్ ఇండియాకే ఈ దేశంలో నెంబర్ 1 లీడర్. అసలు ఈ దేశంలోనే చెప్పుకోదగ్గ లీడర్ ఆయన. అంటే అలాగంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి సరే మనం సౌత్ ఇండియాకి అంటున్నాం. గ్లోబల్ లీడర్ ప్రపంచమే ఒప్పుకున్న తర్వాత ఆయన్ని మనం మర్యాద ఇచ్చి మనం గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవించాడు? తప్పు కదా, మనం అలా మాట్లాడొచ్చా? ఇప్పుడు ఆయన ఏం తప్పులు చేసి, అరాచకం చేసి, అవినీతి చేసి, వేల లక్షల కోట్లు కొల్లగొట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే మనం విమర్శించిన ఒక అర్థం ఉంది. ఆయన నిరంతరం జనము జలము అని చెప్పేసి అభివృద్ధి, విజన్ అని, అదని ఇదని, నదుల అనుసంధానం అని, పెట్టుబడులు తీసుకురావాలని, సంపద సృష్టించాలని చేసినట్టు ఉంటున్నాడు పని. అటువంటి మనిషిని మాట అంటే నోరు ఎలాగ వచ్చింది ఆవిడకి? ఎంత కోపం! నీకు ఎందుకు కలిసి చంద్రబాబు నీకు ఏం ఆపుకో, నిన్ను ఒక్క మాట అన్నాడా? ఒక్కటంటే ఒక్క మాట అన్నాడా? ఇంతవరకు ఒక్క మాట ఎవరన్నా అంటే కూడా అనొద్దని చెప్తాడు. అలాంటి మనిషిని పట్టుకుని నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే మరి నీ స్థాయి ఏంటి? నీ స్థాయి కూడా తెలుసుకోవాలి కదా, నీ లెవెల్ తెలుసుకోవాలి కదా, నీ బతికెంత అనేటువంటిది ఆలోచించుకోవాలి. నేను కూడా నా బతికెంత అని ఆలోచించుకుని ఎదుటి మాట్లాడాలి కదా. అంటే పోసాని కృష్ణమూర్తి అన్నట్టు డబ్బులు తీసుకుని మాట్లాడుతాం. అలాగే నిన్న ఆయన మాజీ ఎమ్మెల్సీ, మాజీ వైసీపీ నాయకుడు, ఇప్పుడు టీడీపీలో చేరాడు. ఆయన కూడా ఆరోపణ చేశారు, గుంటూరు మన లాయర్ గారు. డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారు, మాట్లాడిపోతే అక్కడ స్థానం ఉండదు, విలువ ఉండదు. నా పరిస్థితి అదే అయింది. నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదని, చొక్కా పట్టుకోలేదు, నన్ను బయటికి గంటేశారని చెప్పి ఆయన అంటాం. మాణిక్యవరప్రసాద్ గారు ఇప్పుడు ఇవాళ మాట్లాడకూడదండి. వాళ్ళు పొరపాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆ రాజకీయ పార్టీ కానీ ఆయన సమర్థించేవాళ్ళు కానీ జనానికి హానికరం, సమాజానికి. అందులో ఈ రోజా గారు లాంటి వాళ్ళు పార్టు. ఇప్పుడు పెద్దిరెడ్డి మొత్తం దుబ్బెత్తడు కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడు, చూసుకోండి కావాలితే. పెద్దిరెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళు ఎవరో బూతులు తిడతాం అది చేయరు, డబ్బులే దుబ్బేస్తారు అంతే. అవినీతి చేస్తారు, చేరచందనం కొట్టేసుకుంటారు, తిరుపతిలో రకరకాల కాంట్రాక్ట్లు ఇచ్చేసి డబ్బులు కొల్లగొట్టేస్తారు తప్ప పాపభీతి లేదు వాళ్ళకి. నేను ఈ అమ్మని ఎక్క నన్ను తిట్టరాళ్ళు ఎవరినని. ప్రైవేట్గా తిడతారు, కొడతారు, చంపేస్తారు కూడా. కానీ పబ్లిక్ వచ్చి తిట్టరు. వీళ్ళు పబ్లిక్ వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తారు. ఒక్కసారి ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి అంత మాట్లాడాడు, పోలీసు వాళ్ళు రాగానే 20 రోజులు పట్టుకున్నాయి అతనికి. వాళ్ళకి తగ్గినాయో తెలదు. ఇప్పుడంతే, పోలీసు వాళ్ళు వచ్చి నాన్నంటే ఏమవుద్ది? అదిగో లేకపోతేవో ఆడకూతురు, నువ్వు ఆడకూతురు కింద ఎవడో చూడండి నిన్ను, అది నీకు మైనస్. ఇట్లా దోచుకున్న వాళ్ళని, దొంగల్ని, దోపిడీదారులని ఆడా మగ అనే భేదంతో ప్రజలు చూస్తారంటారా? ఏమి చూడండి, మీకు ఈవిడ విషయంలో ప్రజలందరూ కూడా, కొంతమంది విషయంలో ప్రజలందరూ కూడా వీళ్ళకి ఎప్పుడు దొరుకుపడద్దని వెయిట్ చేస్తున్నారు. అది ఒక విచిత్రమైన పరిస్థితి. చిత్రంగా ఈ కూటమి వాళ్ళ జోలికి వెళ్తలేదు, ఇది బాధపడుతున్నారు అంతా. ఇది పెద్ద కుట్రండి. తెలుగుదేశం పార్టీని ఎవడో ఏమి పీకలేకపోతున్నాడు. రకరకాలుగా స్కెచ్లు వేశారు, కులం స్కెచ్ చేశారు, మతం స్కెచ్ చేశారు, ప్రాంతం స్కెచ్ చేశారు. చూసాం కదా మనం. అవును, రంగగారిని గట్ట చంపేసి వీళ్ళు ఖాతాలో వేసేసారు. అయినా సరే అధిగమించింది. ఆ దేవుడి గుళ్ళు గట్ట వడగొట్టేసి వీళ్ళ మీద తోసేద్దామని చూశారు, అల్లర్లు సృష్టించి అది కూడా పని జరగలేదు. ఆఖరి ప్రాంతాన్ని చేశారు, అది కొంచెం సక్సెస్ అయ్యారు. తెలంగాణలో పార్టీని దెబ్బతీశారు, ఆంధ్రలో మళ్ళీ అయినా సరే అక్కడ నిలబడి ఉంది. మళ్ళీ 19 నుంచి 24 వరకు రకరకాల విన్యాసాలు చేశారు, అయినా సరే ఆ పార్టీని ఏం చేయలేకపోతున్నారు. మళ్ళీ తిరిగి పుంజుకుని బ్రహ్మాండమైన మెజార్టీతో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని ఎవడన్నా ఏమైనా చేయగల నాయకుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా వేస్ట్. అతను మొహం చూస్తే జనం ఇప్పుడు అతను ఇంట్లో ఉన్నంతకాలం ఏళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు బయటకు వచ్చాడు వీళ్ళందరూ కలిపి అతను కొడుతున్నారు, తిడుతున్నారు. కాబట్టి వీళ్ళలో చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, సానుభూతి పరులు, పార్టీ కేడర్లోనే విముఖత కలగాలి, వాళ్ళ కోపం రావాలి, ఆవేశం రావాలి, అసహనం రావాలి, ఆగ్రహం రావాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. దానికోసం పార్టీలో వాళ్ళు కొంతమంది, బయట వాళ్ళు కొంతమంది, అధికారులు కొంతమంది సహకరిస్తున్నారు. ఇది మాత్రం నిజం. దాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా గమనించి ఉంటారు అనుకుంటున్నాను నేను. వాళ్ళని జాగ్రత్తగా ఎలిమినేట్ చేసుకోవాలి. మొన్న మాధవ్ని ప్రశ్నించిన తీరు చూశారు మీరు. మాజీ ఎంపీ మాధవ్ ఏ రకంగా వ్యవస్థల మీద దండయాత్రకు బయలుదేరితే పోలీసులు ఆపి కట్టడి చేసి మన్నాడు వచ్చిన వైనం చూసాం మనం. ఎవరైతే అతను విచారించారో విచారణాధికారి ఫణికుమార్, ఇద్దరు కలిసి బ్యాచ్మేట్స్, క్లాస్మేట్స్ అని తెలిసింది. అలాంటి విచారణాధికారితో విచారణ చేయించడం ఎంతవరకు సమంజసం అంటారు? నేను అదే చెప్తున్నాను కదా, ఇంటర్నల్గా కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీకి ఇదివరకు రాజకీయ నాయకులు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇది గమనించుకోవాలి పార్టీ. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరున్నారు, ఏంటి చూసుకోవాలి. అది అర్జెంట్. ఎందుకంటే పార్టీని బీజేపీ ఏమీ చేయలేకపోయింది, జనసేన కూడా ఏమీ చేయలేకపోయింది, వైసీపీ కూడా ఏం చేయలేకపోయింది. వాళ్ళు ఎంత తొక్కారో అంత బయటకు వచ్చారు. జనసేన, టీడీపీ అందరూ కలిసిపోయారు. ఇప్పుడు అసలు ఏమీ చేయలేరు. అటువంటిప్పుడు ఇంక వీళ్ళు చేయడానికి దారి ఏముంది?
వీళ్ళలో వీళ్ళకే పెట్టాలి. వీళ్ళ కేడర్ బాబు గారికి దూరం అవ్వాలి. చంద్రబాబు గారికి వీళ్ళు చేయగలిగింది ఏంటంటే వీళ్ళ కేడర్ని దూరం చేయాలి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఎలా ఉన్నాయి చూడండి. మీరు ఏం చేస్తున్నారు? జీవిరెడ్డి ఇష్యూ చూస్తే చంద్రబాబు గారిని తిడతారు. సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటే మీరు చంద్రబాబు గారిని తిడతారు. రోజాను అరెస్ట్ చేయకపోతే మీరు చంద్రబాబు గారిని తిడతారు. మీరు అన్నట్టు పెద్దిరెడ్డి విషయంలో చంద్రబాబుని తిడతారు. అవును. కొడాలి నాని విషయంలో చంద్రబాబు గారిని తిడతారు. అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఏమీ అవసరం లేదు. వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు గారిని తిడతారు. పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, ఎన్ని విషయాల్లో మీరు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఒత్తిడి చేయడం అనేసి మీరు బాబు గారిని తిడుతున్నారు. ఇది వాళ్ళు కోరుకున్నది. ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. ఇందాక మీరు అన్నట్టు కొన్ని ఫేక్ అకౌంట్స్ సృష్టించుకొని విద్వేషాలు రచ్చగొట్టి ఒక ట్వీట్ ఒక పోస్టర్ తయారు చేసి వదిలితే దాన్ని కొంతమంది ఆవేశపరులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యాప్తి చేయడం చూస్తూనే ఉన్నాం. అది జరుగుతుంది. మీకు ఈ కుట్ర కూడా ఉందండి. అందులో కుట్రకోణం ఉంది. అది చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఇటీవల ఈ 6-7 నెలల నుంచి జరుగుతున్న సన్నివేశాలు చూడండి, కొంతమంది అధికారుల ప్రవర్తన చూడండి, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు. దానికి నేను విత్ ద పార్టీలో కూడా కొంతమంది సహకరిస్తారు. వాళ్ళకి తెలియదు ఇది కుట్రని అని అడుగుతారు. కొంచెం చెప్పండి, మీకు ఏం కావాలో తీసుకోండి, వాళ్ళు చేసి పెట్టండి అంటే ఇది ఒకటే కదా అనుకుని చేస్తారు వాళ్ళు. కానీ అంత పెద్ద ప్రమాదం అనేటువంటిది వాళ్ళ తర్వాత తెలుస్తుంది. తర్వాత దొంగ తేలిగుట్టినట్టు నోరు ఎవ బయట రాకుండా ఉంటే బాగుంటారా బాబు అనుకుంటాడు. ఇది అర్జెంటుగా గుర్తుపెట్టుకోవాలి పార్టీ. మీరు అన్నట్టు వ్యవస్థలో 5 మంది 10 మంది ఉంటే ప్రక్షాళన చేయవచ్చు సార్. వ్యవస్థలో 70% కుళ్ళిపోయి ఉంటే దాన్ని ప్రక్షాళన చేయడం క్యాన్సర్ ఎలా అయితే పట్టిపెడుతుందో మనిషిని, అలా ఇలాంటి అవినీతి పట్ల ఆయన అధికారులు 70% మంది ఉండేటప్పటికి ఉంటారు. కష్టం అవుతుంది, ప్రభుత్వం కష్టం అవుతుంది సరి. అప్పుడు ఏం చేయాలంటే చట్టం తన పని చేసుకుంటూ తను వదిలేయకుండా ఒక ములిగారు ఇచ్చుకుని పొడుతూ ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నాడు. అది వాళ్ళ చేతే వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తూ సకల మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మనకి మన ప్రేక్షకులకి అనేక విషయాలు తెలియజేసిన అడ్స్మిల్ గారికి నమస్కారం చెప్తూ నమస్కారం.